హర్యానా ఇప్పుడు ఎవరిది వాస్తవంగా 2024 లోక్సభల్లో వచ్చేటప్పటికి టోటల్గా ఇది 90 స్థానాల అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో 2024 లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తే 31 స్థానాల్లో 2019లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది. అంటే 31 నుంచి 42కి వెళ్ళింది. అదే బీజేపీ వచ్చేటప్పటికి లోక్సభ ఎన్నికల్లో మొన్న 44 స్థానాలకు సరిపడినన్ని సీట్లు గెలుచుకుంది. 2019లో 40. అంటే అంతకు ఇంతకంటే కూడా బలం పెరిగింది యాక్చువల్గా, అంటే పార్లమెంటు అసెంబ్లీని కంపేర్ చేస్తే కనుక. అయితే సమస్య ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బాగా తగ్గినటువంటి ప్రాంతాలు అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ ప్రాంతాల్లోనేమో పటిష్టంగా కనిపిస్తోంది. జాట్లాండ్, బాగ్రీల్లో కాంగ్రెస్ గట్టిగా ఉంది. బ్రజ్ ప్రాంతంలో ఇరు పార్టీలు గట్టిగా తలబడుతున్నాయి. దాంతో అక్టోబర్ 5న జరిగేటటువంటి పోలింగ్ మీదన అందరి దృష్టి ఉంది. 90 అసెంబ్లీ స్థానాలుగా 2024 లోక్సభ ఎన్నికలు 74 స్థానాల పరిధిలో బీజేపీ ఓట్ల శాతం కాస్త కోస్త పెరిగింది. కానీ 16 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఓట్ల శాతం బాగా తగ్గింది. దాంతో 2019 ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 5 లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి బీజేపీ కోల్పోయింది. మరోపు కాంగ్రెస్ బాగా పుంజుకుంది. పోటీ చేసిన 81 సీట్లకు గాను 68 చోట్ల ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది. దాంతో 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతం కాస్త తగ్గిన ఏకంగా 5 లోక్సభ సీట్లు ఒడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.